హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేది అయితే ఇక్కడ గుడికి. ఈ గుడి అయితే ఈరోజు నేను చేయబోయే వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా ఊరిలో కట్టిన గుడి. ఈ గుడికి 150 years చరిత్ర ఉంది. 150 years అయింది ఫ్రెండ్స్ ఈ గుడి కట్టి. ఈ గుడిలో ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మెయిన్ గుడి. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఇక్కడ ఇప్పటివరకు ఉండేది ధ్వజస్తంభం కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ధ్వజస్తంభం అయితే రీమోడలింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఈ గుడిని కూడా రీమోడలింగ్ చేస్తున్నారు. అంటే కట్టి 150 years అయిపోయింది కదా, అందుకని ఫ్రెండ్స్. నార్మల్గా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి అయితే చూడబోతున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి, గుడి లోపల దేవుడు కనిపిస్తున్నాడు. ఆ లైట్ వెళ్ళ కూర్చొని ఫ్రెండ్స్ కొంచెం ముందు కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇది కూడా కొత్తగా కట్టిందే. లోపల ఉన్న దేవుళ్ళు మాత్రం ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఈ గుడిని కొంచెం హైట్ పెంచారు ఫ్రెండ్స్. అంటే పైన కాదు, కింద ఇక్కడే హైట్ పెంచారు. పెంచిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అక్కడైతే కట్టారు. అక్కడైతే ఆ 5 steps అయితే కట్టారు కదా ఫ్రెండ్స్. ఈ 5 steps ఎందుకో నాకైతే కూడా తెలీదు. ఈ 5 steps మీద మనం కూర్చోవచ్చు, ఏమైనా చేయొచ్చు ఫ్రెండ్స్. నార్మల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, గుళ్ళు అంటే నాకు ఇష్టం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది ఉంది కదా. ఇక్కడ మనం రాహుకేతుల పూజ చేయించుకోవచ్చు. రాహుకేతుల పూజ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రాహు దోషం కేతు దోషమని. అవి ఇక్కడైతే మనం చేసుకొని మన కేతు దోషాన్ని పోగొట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అది ఉంది కదా, స్ట్రైట్గా చూస్తే బ్రౌన్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్. వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మనకి యజ్ఞశాల. ఇక్కడైతే యజ్ఞాలు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి, యజ్ఞానికి సంబంధించిన ప్లేస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత లోపల అక్కడ చాలా వస్తువులు పెడతారు దేవుడికి సంబంధించినవి. ఇంకా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే డబ్బులు కదా, నీళ్ళు ఉంటాయి. 1 week ఒకసారి ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ని రోజు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కారు ఉంది కదా, ఇది ఈ గుడి మా గుడి పూజారి వల్ల కారు. చూస్తే ఫ్రెండ్స్ ఈ గుడి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అక్కడ కూడా చాలా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వినాయకుడు ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వినాయకుడిని అయితే కొత్తగా మనం రీమోడలింగ్ చేసేటప్పుడు కట్టి ఇప్పుడైతే వినాయకుడికి పైన షెడ్ ఇల్లు అయితే కట్టబోతున్నారు. అందుకే ఇక్కడ ఈ ఇసుక ఇక్కడ చూడండి, సిమెంట్ బస్తాలో పెట్టారు. భారతి తర్వాత కుండ ఉంది కదా ఫ్రెండ్స్, నీళ్ళు తాగడానికి. ఫ్రెండ్స్ నేను ఒకసారి గుడి వెనకాల అయితే వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. గుడి వెనకాలకి వెళ్తున్నాం. మనమైతే బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదైతే స్టేజు. ఎప్పుడైనా ఇక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు అంటే డ్రామాలు వేస్తారు కదా, మళ్ళీ బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు ఇక్కడ డ్యాన్సెస్, ఇంకా డ్రామాస్, హరిశ్చంద్ర డ్రామాస్ అని, దేవుడు డ్రామాస్ అని పెడుతూ ఉంటారు కదా.
అప్పుడు ఇవన్నీ వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి వెనకాల గుడి వెనకాల గుడి వెనకాల ఫ్రెండ్స్ బాగుంది కదా. రేపు అయితే అడవిలా ఉంటుంది కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టెంకాయ చిప్ప రాలిపోయి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టెంకాయ చిప్ప అయితే రాలిపోయింది. ఇప్పుడు టెంకాయ చిప్పని ఏం చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేసేదాన్ని బట్టి చూస్తే చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈరోజు నేను చేసిన వ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు వచ్చి మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ కలర్లో పైన ఏదో ఉంది కదా, బ్లాక్ కలర్లో అది రథం ఫ్రెండ్స్. రథంకి పైన పట్ట కప్పేశారు. తర్వాత ఇక్కడ కూడా యజ్ఞాలు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా యజ్ఞాలు చేస్తారు. నెక్స్ట్ స్వీట్ అయితే ఇది చిన్న రథం, అది కూడా రథమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వస్తువులు పెట్టుకుంటుంటారు ఈ సందులో. అక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ స్ట్రైట్గా కూర్చోడానికి 4 స్తంభాల లాగా, అదంటే ఫ్రెండ్స్ అక్కడ కూర్చోడానికి అక్కడ పోస్టర్లు వెనకాల పూజలు చేస్తారు కదా ఫ్రెండ్స్ వినాయక చవితికి దసరాకి. అప్పుడైతే ఇక్కడే పెట్టి వెనకాల ఫ్లెక్సీ పెట్టి ఒక క్లాత్ వేసేసి ఇక్కడైతే పూజారి ఆ పూజ చేయించుకుంటున్న వాళ్ళు కూర్చొని చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.